Hi guys, hope you are doing good. And మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటి అంటే కనుక మనకి ప్రెసెంట్ చాలా బూమింగ్లో ఉన్న కోర్స్ ఏదైతే ఉందో డేటా సైన్స్, డేటా అనలిస్ట్ డొమైన్ మీద మనకైతే ఒక ఆపర్చునిటీ ఉందన్నమాట. సో జాబ్ రోల్ చూసుకుంటే కనుక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ అనే జాబ్ రోల్కి ఫ్రెషర్గా వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు గైస్. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట, ఎవ్వరూ మిస్ చేసుకోకండి. చాలామంది వీటి మీద కోర్సెస్ తీసుకుంటున్నారు, నా సర్కిల్లోనే చాలామంది ఉన్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు, మీ కొలీగ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. సో నేను దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఆల్సో మీకు జాబ్ రోల్ ఏంటి ఇవన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ ఇది అసలు దేంట్లో వచ్చిందంటే కనుక ట్రింగ్ యాప్స్. సో ట్రింగ్ యాప్స్ అనేది ఏంటో మనం తెలుసుకొని కంపెనీ గురించి నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ మనం చూద్దాం. సో ఈ ట్రింగ్ యాప్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత మనం ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏమైనా స్కిల్స్ కావాలి, ఇవన్నీ మనం చూద్దాం. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రింగ్ యాప్స్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ దట్ ప్రొవైడ్స్ రేంజ్ ఆఫ్ services including app development, cloud services, data services and design services, and specializes in build state of the art SaaS products with a global audience. సో బేసికల్గా మీకు చెప్పాలంటే కనుక మీకు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఆహా అని అండ్ జియో హాట్స్టార్ అని చెప్పేసి అండ్ జీ5 అని చెప్పేసి చాలా ఓటీటీ యాప్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ మానిటైజేషన్ సర్వీసెస్ అనేవి ఈ ట్రింగ్ యాప్స్ నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట. సో అర్థమైంది కదా. అండ్ ఆల్సో వీళ్ళు ఏఐ పవర్డ్ సర్వీసెస్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తారు డిఫరెంట్ కంపెనీస్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే కీ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయంటే యాప్ డెవలప్మెంట్. సో యాప్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సైబర్ సెక్యూరిటీ, కామర్స్, డేటా సర్వీసెస్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. మనకి పర్టికులర్గా సో ఏదైతే ఈ డేటా సర్వీసెస్ అని ఉందో దీంట్లో అయితే మనకి ఆఫర్ రోల్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆఫర్ ఏంటో చూద్దాం. సో డేటా అనలిస్ట్ లొకేషన్ చూసుకుంటే చెన్నై అనమాట. అండ్ దీనికి నేను పర్టికులర్గా మెన్షన్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే కనుక మీది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. మీరు చెన్నై లొకేషన్ బేస్డ్ వాళ్ళైతే కనుక మీరు చెన్నై ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆర్ఎల్స్ మీరు అవుట్ ఆఫ్ ద చెన్నై అయితే కనుక మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీజిబిలిటీ అయితే మీరు అక్కడ నుంచి పొందొచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు బోత్ ఆప్షన్స్ వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు వాళ్ళతో నెగోషియేట్ చేయొచ్చు అనమాట. సో మాకు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని చెప్పేసి సో దే విల్ ఎలకేట్ యూ అనమాట. అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే డేటా కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్. సో డేటా కలెక్షన్ అంటే కనుక మనకి వేరే సోర్సెస్ నుంచి, సో డిఫరెంట్ ఎస్క్యూఎల్ సర్వర్స్ నుంచి కానీ ఆర్ఎల్స్ రెస్పెక్టివ్ క్లయింట్ సర్వర్స్ ఏవైతే ఉంటాయో, క్లయింట్ డేటాబేసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకొని వాటిని క్లీన్ చేసి అండ్ ప్రీ ప్రాసెస్ చేయాలన్నమాట అనాలిసిస్కి. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. సో వాటి ప్యాటర్న్స్, వాటి ట్రెండ్స్ ఏంటి అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, వాటి బట్టి మనం ఎట్లాంటి స్టాటిస్టికల్ మెథడ్స్ యూస్ చేయాలి, ఇవన్నీ మనం యూస్ చేయాలన్నమాట. అండ్ ఎస్క్యూఎల్ క్వరింగ్. సో ఎస్క్యూఎల్ క్వరింగ్ దేనికి వాడాలి అంటే కనుక ఎక్స్ట్రాక్ట్ అండ్ మ్యానిపులేట్ డేటా ఫర్ డేటాబేసెస్ అండ్ రిపోర్టింగ్ ఇన్సైట్స్. సో ఎప్పుడైనా మీరు ఒకవేళ ఎస్క్యూఎల్ సర్వర్లో నుంచి మీ డేటా తెచ్చుకునేలా అయితే కనుక మీరు క్వరీస్ అనేవి మీరు దాని మీద అప్లై చేయాలన్నమాట. సో మన డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి క్వరీస్ ఉంటాయి అండ్ డేటాని క్లీన్ చేయడానికి క్వరీస్ ఉంటాయి. సో పర్టికులర్ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవడానికి కూడా క్వరీస్ ఉంటాయి అనమాట. సో ఎస్క్యూఎల్ మీద మీకు అయితే గ్రిప్ ఉండాలి. అండ్ డేటా విజువలైజేషన్స్. సో డేటా విజువలైజేషన్స్ చూసుకుంటే కనుక క్రియేట్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ యూజింగ్ పవర్ బిఐ కానీ, ట్యాబ్లూ కానీ, ఎక్సెల్ కానీ, పైథాన్ కానీ. సో ఫోర్ ట్రెండింగ్ అండ్ బూమింగ్ టెక్నిక్ టూల్స్ అయితే ఇచ్చేసారు గైస్. అండ్ పైథాన్ కానీ, ఎక్సెల్ కానీ, అండ్ ట్యాబ్లూ కానీ, పవర్ బిఐ కానీ. సో వీటిలో మీరు దేంట్లో కోర్స్ తీసుకున్నా కానీ దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా అయితే నేను చూస్తున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కానీ ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ అప్లికేషన్స్ కూడా 3000 వరకే మనకి ఎన్రోల్ అయినాయి, 3500. సో మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత త్వరగా మీకైతే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే సో మీరు క్వరీస్ని అనలైజ్ చేసే స్ట్రాంగ్ ఎబిలిటీ అయితే ఉండాలన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ బిఐ, ట్యాబ్లూ అండ్ విజువలైజేషన్ లైబ్రరీస్ మీద ఉండాలన్నమాట. సో ఈ మూడిట్లో మీకు దేని మీద మీకు నాలెడ్జ్ ఉన్నా కానీ దీని వీళ్ళకి ఓకే అని చెప్తున్నారు. అండ్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ కూడా మీకు తెలుస్తున్నాయి, లైక్ రిగ్రెషన్, ప్రాబబిలిటీ అండ్ హైపోథెసిస్ టెస్టింగ్ వీటి మీద. అండ్ ఆల్సో మీకు జాబ్ లొకేషన్స్ నేను చెప్పినట్లుగా ఇదైతే చెన్నై అనమాట, మెయిన్ హెడ్ క్వార్టర్స్. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పేశారు. సో మీరు ఫ్రెషర్స్కే ఇది ఓపెనింగ్ అనమాట. అండ్ ఆల్సో శాలరీ చూసుకుంటే కనుక మీకు 3.5 LPA నుంచి 4 LPA వరకు బేసింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. లైక్ మీరు ఇంటర్వ్యూని ఎలా అయితే మీరు పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి మీకైతే శాలరీ ఉండబోతుంది అనమాట. అండ్ వర్కింగ్ డీటెయిల్స్ చూసుకుంటే వర్కింగ్ డేస్ 5 days అనమాట అండ్ 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. అండ్ జాబ్ టైం చూసుకుంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్. సో చూసారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. సో మీరు చెన్నై బేస్డ్ అయితే కనుక మీరు చెన్నై ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ మీరు నెగోషియేట్ చేయొచ్చు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనేసి. అండ్ ఇది ఒక ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ట్యాక్స్ చూసుకుంటే మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్కింగ్ అండ్ హైబ్రిడ్ వర్కింగ్ అనమాట. సో ఇవి మీకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, అండ్ ఫ్రెషర్స్ కానీ. సో ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా బీఈ బీటెక్స్ చేసినా కానీ, లైక్ ఎంసీఏ, ఎంబీఏ చేసినా కానీ, అండర్ గ్రాడ్యుయేషన్లో ఎన్ని స్ట్రీమ్లో ఏది చేసినా కానీ మీరు ఫ్రెషర్స్గా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ కేవలం 8 days మాత్రమే ఉంది. త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మీకు అప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి కౌంట్.
అండ్ ఇది రిలీజ్ అయింది చూసుకుంటే కనుక ఫెబ్ 24th అనమాట. సో 24th ఇది రిలీజ్ అయింది. సో నేను నాకు వీలైనంత త్వరగా నేను రీసెర్చ్ చేసి మీకైతే ఇవి అందించడం జరుగుతుందనమాట. అండ్ గైస్ ఇదైతే అన్‌స్టాప్ అనే ప్లాట్‌ఫామ్‌లో ఇదైతే స్పాట్ అయింది. అండ్ మీరు దీనికి నేను అన్‌స్టాప్ అనే ప్లాట్‌ఫామ్‌కి మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే గనుక మీరు ఇక్కడ క్విక్ అప్లై అని క్లిక్ చేసిన వెంటనే మీకైతే లాగిన్ ఇంటర్‌ఫేస్ వస్తుందనమాట. అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీకు రిజిస్టర్ కాకపోతే న్యూ యూజర్ మీద క్లిక్ చేసి సో కొత్తగా మీరైతే రిజిస్టర్ అయ్యి మీరైతే అప్లై చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ డేటా అనలిస్ట్ జాబ్స్ ఫ్రెషర్‌గా రావడం చాలా హార్డ్ అయిపోయింది. సో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ మీరైతే మిస్ చేసుకోకండి. సో ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.